ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు లింగారావు గారు, ఈ కార్యక్రమం సభాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు నూతనంగా పార్టీలో చేరినటువంటి మాజీ మండల అధ్యక్షురాలు శ్రీమతి పద్మ నరేందర్ గారు, అదేవిధంగా సిగిరున్న డైరెక్టర్లు, ఎక్స్ సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, మిగతా అనేక మంది పెద్దలు, తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జీవితాలందరి బాధపడతాయి అనుకుంటే 10 సంవత్సరాలుగా నియంత్రణతో అప్రజాస్వామికంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని అడిగేటువంటి పరిస్థితి కూడా లేకుండా మొత్తంగా అప్రజాస్వామిక పరిపాలన కొనసాగింది. నియంత్రణంగా 10 సంవత్సరాలు అనుభవించిన తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత 3 నెలల క్రితం డిసెంబర్ 3 నాడు జరిగిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఆ ఫలితాల్లో వచ్చి 7వ తారీఖు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ప్రగతి భవన్ చుట్టూ ముందే గంటలు చెప్పి ప్రజాభవన్ గా మార్చి ఈరోజు అటు జ్యోతిబా పూలే పేరు మీద ప్రజాభవన్ కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం నుంచి ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజాస్వామిక అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలిగించింది, స్వేచ్ఛను ఈ ప్రభుత్వం కలిగించింది. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు గుర్తించినటువంటి వాగ్దానంలో 6 గ్యారెంటీలకు సంబంధించి గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పినా గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 45 గంటల్లో మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలిగించాం. ఇలా చాలా సంతోషం. దాన్ని ఉచితంగా వినియోగించుకున్నారనేటువంటి మాట సంతోషంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగా మొన్ననే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు దాన్ని అమలు కూడా చేశాం. దాంతో పాటుగా రేపు 11వ తారీఖు నాడు నియోజకవర్గానికి ఇంట్లో చొప్పున ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయబోతా ఉన్నామని మాట మనం చెప్తాం. ఇది మామూలు విషయం కాదు. ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుతూ ప్రజాస్వామికంగా ఏదైనా ప్రజలకు సమస్యలుంటే నేరుగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా అధికార వ్యవస్థ కూడా మనమందరం తెలుసు. మీకు ప్రజాపాలన కింద రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలకు అనుగుణంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని అప్లికేషన్ రూపంలో ఎక్కడ కూడా చిన్న ఘర్షణ కానీ ఒక అప్లికేషన్ రూపాయి ఖర్చు లేకుండా 45 లక్షల అప్లికేషన్ తీసుకున్నాం. వాటన్నింటి యొక్క డాటా ఎంట్రీ అయితే రాబోయే కాలంలో తప్పకుండా ప్రభుత్వం వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా తీసుకొని పోతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది. ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నా, ప్రజాస్వామిక ప్రభుత్వం కొనసాగాలన్నా వాళ్ళు చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ సర్కార్ రావాల్సింది. కేంద్రంలో కూడా మన పార్లమెంట్ సభ్యులందరూ గెలవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రధానమంత్రిని కలిసి బరాబరుగా తెలంగాణ రావాల్సిన హక్కు కోసం అడుగుతూ ఉన్నాం. ఆ తెలంగాణ హక్కులు ఇవ్వకుండా కలిసిన వాతావరణం పెట్టుకొని తెలంగాణ రావాల్సిన అంశాలను విస్మరిస్తే ఆ నష్టపోయే తెలంగాణ ప్రజల అంశాన్ని కూడా ధైర్యంగా ఉండాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చడానికి భారత ప్రభుత్వం దగ్గర సహకారం అడుగుతా ఉంది. సహకారం ఇచ్చే మంచిది. లేకపోతే బరాబరుగా ప్రజలందరినీ సమీకరించి బరాబరుగా కొట్లాడతామని మాట సందర్భంగా చెప్తున్నాం. దయచేసి పిల్లలు ఒకటి గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇవాళ మనం ఎన్ని హామీలు అమలు చేసినాం, వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, 3
ఎకరాలు లాగేది, 3,016 నిరుద్యోగ ఇచ్చేది, ఉద్యోగాలు ఏది, దళిత సీఎం లేదు అంటే 3 రోజులు శాంతాలు లేదు. ఎవరన్నా మాట్లాడితే గట్టిగా గ్రామాల్లో స్పందించండి, జవాబు చెప్పండి. లోపల 90 రోజులకి చేసాం, మీరు 10 ఏం చేసారు? 7 లక్షల కోట్ల అప్పు తప్ప, ఈ ఖజానా కాదు తప్ప ఏం చేసారు గట్టిగా అడగమని అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తిస్తూ మరొకసారి ఈరోజు పార్టీకి దేవుడానికి స్వాగతం. పార్టీ వాళ్ళందరూ కూడా మరింతగా బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేసి రాబోయే కాలంలో ప్రభుత్వం చేసేటువంటి 42 లేదా ఇతర పదవుల్లో పొంది రాబోయే స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థలు గెలుపుకొని కూడా మమ్మల్ని వినియోగించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.